Hello friends. Hello friends. Friends, bye bye. Bye. బాయ్ చెప్పి ఎక్కడికి వెళ్తా ఆఫీస్కి. ఆఫీస్లో పోగానే ఫస్ట్ కంప్లైంట్ అనిపిస్తలో ఇప్పుడు ఉండేవైతే ఐడి కార్డ్ ట్యాగ్ కావాలా, ఆమెకి ఐడి ట్యాగ్ కావాలట. సో వెళ్ళగానే ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసుకొని గట్టిగా. సో చదివిందే చదువుడు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కొంచెం వర్క్ ఉండే. సో అది కూడా ఫినిష్ చేసుకొని నిమ్మలంగా కొద్దిసేపు చిల్ అయ్యి వాటర్ తాగి అటు ఇటు తిరిగి కొంచెం వాకింగ్ చేసి బయట నేచర్ ఎంజాయ్ చేసి అట్లా 12:30 వరకు టైంపాస్ చేసిన ఫుల్గా. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆఫీస్లో ఇంత చిల్లుగా ఉండి ఇంటికి పోగానే మొత్తం పని నా మీద పడుతుంది చూసినావా, మొత్తం మనమే చేయాల్సి ఉంటుంది చూసినావా, అప్పుడు అనిపిస్తుంది అయ్యో అని. కానీ తప్పదు, చేసుకోవాలి. ఈరోజు చేసుకోవాలి, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి. లైఫ్ మొత్తం చేస్తూనే ఉండాలి. తొమ్మాలి, కడగాలి, ఇల్లు ఉడవాలి, ముడ్లు కడగాలి, మూతులు కడగాలి, పల్లెలు కడగాలి. సో ఇంతకన్నా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నా ఫీలింగ్. ఇట్లా బయటికి చూడంగానే ఒక పెద్దమ్మ టెంపుల్ కనిపిస్తుంది. మంచి గుడ్ ఫీలింగ్ వస్తుంది ఆ టెంపుల్ని చూస్తే. కొద్దిసేపు అట్లనే చూస్తా. మంచి స్కై కూడా ఈరోజు చాలా బాగున్నది. నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి టైంలో హైవేలో రైడ్కి వెళ్ళాలి, బుయ్యి అని. సో ఆటో కోసం ఎంతసేపు చూసినా ఆటో రాలేదు. ఆటో ఇటో ఒక్క ఆటో వస్తే అదే వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో 12:30 to 1:10 వరకు ఉన్నా కూడా ఒక్క బస్సు రాలేదు. సో లాస్ట్ ఫైనల్ ఒక బస్సు వచ్చింది. ఫుల్ మంది ఉన్నా సరే ఎక్కేసి సదువు నుంచి దూరి కూర్చున్నాను అనమాట. ఫైనల్ నేను ఇక్కడే దిగుతా అంటే ఆయన అక్కడ దింపేసిండు. నేను ఇక్కడ నుంచి కాలేజ్ వరకు ఈజీగా 2 kilometers నడిచి వెళ్ళినా నేను. సో ఇదేనండి మా కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ. సో వెళ్ళగానే చూడండి. నిన్నటి ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ మీద బాగా స్ట్రాంగ్ మీరు ఉన్నారు. రిజల్ట్ వచ్చినప్పుడే బాగా మా ముఖం మంచి ముఖం పడుతుంది. ఎగ్జామ్ తర్వాత ఇంత ఫోటోలు దిగనంటే నువ్వు వీడియోలో పెడతారు. అరే ఏదో మొగల్ షాడో లెక్క అసలు నాకు వచ్చేదే 9-10 వ్యూస్, దాన్ని కూడా మీరు సిగ్గుపడతారు అసలు. కాదు బ్రో, కస్టమర్స్ తీసుకొస్తా నేను. కాదు, నేను ఫేమస్ చేసి ఇప్పుడు నీకు హాస్పిటల్ ప్రమోషన్స్ ఎట్లా వస్తాయి చెప్పు బ్రో. నిజంగా నేను కస్టమర్స్ తీసుకొస్తాను ఫేమస్ అయితే. అద్దా కన్నా అసలు నేను చిట్టీలు కొట్టినట్టు పెడతలేను. చిట్టీలు కొట్టినట్టు పెట్టాలా? చూసుకుంటే రాసుకోండి దొరకబట్టి అది బాగా. అంటే ఇవాళ ఎగ్జామ్ ఫెయిల్ అవుతా పాస్ అవుతా? ఎగ్జామ్ అయితే పాస్ అవ్వచ్చు, పాస్ కావచ్చు. అది షమీర్ బ్రో ఎట్లా రాసినావు? అన్నీ వచ్చినాయా? తీసుకోపోయినా అన్నీ వచ్చినాయా? ఇది జాలి సార్ అడుగు లేదు, చీకటి పడ్డాక మంచిగా ఒప్పిస్తుందేమో. నిన్నట్లకి ఒక డైలాగ్ చెప్పవా? సబ్స్క్రైబర్స్ 4,000 సబ్స్క్రైబర్స్ నిజంగా 4,000 ఆయన 10,000. ఓకే
ఉన్నావు అవునా ఏంటి పానీపూరి ఇప్పుడు మంచిగా పడుతుంది కానీ ఇటు తిరుపతి మంచిగా పడట్లేదు చెప్పు బ్రో డైలాగ్ చెప్పు రంజాన్ వచ్చినాయి కష్టపడతాను మనకంట అందరికి ఈ వీడియో తీస్తున్న బ్రోదయ్ క్యాంటీన్ అనమాట. సో మేము 2 yearsగా ఇళ్ళనే పోయి ఓపెన్ రెగ్యులర్ వల్లనే ఇంత టైం స్పెండ్ చేయరేమో మా అంతా. మేమైతే ఫుల్ చిల్ అవుతాం. ఈరోజు అయితే ఫాస్ట్ పొద్దున అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాను ఇప్పుడు ఎంత వీక్ అర్థమవుతారుగా ఫేస్ తో అర్థం చేసుకోవచ్చు మీరు. అవును ఫ్రెండ్. ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కానీ ఎవరికి ఓపిక అవుతలేదు. ఇంకొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవాలన్నా సరే ముచ్చట్లు పెట్టుకునే అంత టైం ఎవరికి లేదు. సో మళ్ళీ ఒక 15 minutes అట్లా కూర్చున్న స్టార్ట్ అయినాం ఇంటికి వాళ్ళే. లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ అప్పుడు మేము లాస్ట్ ఎగ్జామ్ రోజు తిన్నా. మేము ఒక బిర్యానీ అక్కడికి వెళ్తే సేపు పోపండం లెక్కనే అనిపించింది నాకు. తీయడానికి కూడా లేదు. సో అదే గుర్తొచ్చింది మా అందరికి. మళ్ళీ 2 రూములు ఇచ్చారు మనకు. Day 2 ఎగ్జామ్ రోజు. సో ఇదన్నమాట ఈరోజు ముచ్చట. సో క్యాంపస్ మొత్తం ఖాళీ ఉన్నా సరే మా మంద మాత్రమే ఉన్నది. సో అందరికీ బాయ్ బాయ్. సో నేను మా అఖిలేష్ బండి వేసుకొని డ్రీ అని మా ఇంటికి వచ్చేసిన. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి. ఇంటికి రాగానే మా చిన్నోడు కూడా అన్ని బుడి అడుగులతో ఎంతో క్యూట్గా ఎదురొస్తున్నాడు. అంబాడమే ఇంకా రావట్లేదు కానీ రావాలని ఆత్రంతో అని కూడా వస్తున్నాడు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. నవ్వే రాదా నీకు? వంకర వేడి చూస్తాను లే.